ఏపీలో మంతా తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కావలిలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సింగరాయకొండలో 18.7, దగదర్తిలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉలవపాడులో 17, కందుకూరులో 16.7, కొడవలూరులో 15, కలిగిరిలో 14.2, సంతనూతలపాడు 14, లింగసముద్రంలో 13.7, ఒంగోలులో 12.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్లేసెస్ అంటే అంతర్గత జిల్లాలలో వర్షపాతం ఈరోజు అనగా 29వ తేదీన అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, 1-2 ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు అంటే 30వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో పడుతూ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఈ 2 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని నిషిద్ధమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాకినాడ ప్రాంతంలో పోర్ట్లో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇది పూర్తిగా తీరం ఎంతసేపులో ఉంటే అవకాశం? ఈ సైక్లోను తీరాన్ని కంప్లీట్గా క్రాస్ చేసే వ్యవస్థ ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ ఇంకొక 2 గంటలు కొనసాగే అవకాశం ఉన్నది. దాటిన తర్వాత కూడా ప్రభావం ఏమైనా ప్రభావం చూపుతుంది సార్? అదే దాటిన తర్వాత కొంచెం వీకెన్ అయ్యి సైక్లోన్గా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర సైక్లోను తీరాన్ని తాకిన తర్వాత సైక్లోన్గా పరిణామం చెందిన తర్వాత 6 గంటల వరకు సైక్లోన్ రూపంలో దానికి ఉన్న ప్రభావం వలన వర్షాలు మరియు గాలులు కూడా భూమి మీద ఉండే అవకాశం ఉన్నది. జనరలైజ్డ్ ఎఫెక్ట్ అంటే మీకు కోస్తా జిల్లాలలో ఈ 29వ తేదీన అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకిన తర్వాత కూడా తన యొక్క మాయిశ్చర్ లేదా తేమని కొనసాగించే అవకాశం ఉన్నందువల్ల వర్షాలు పడే అవకాశం ఉంది. గాలులు కూడా కొంత తీవ్రత కలిగి ఉంటాయి. ఫిషర్మెన్కి ఈరోజు రేపు కూడా ఉంటాయి. ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పడుతున్నాయి, కానీ దక్షిణాంధ్రలో ఒక క్లౌడ్ మాసు ఇంకా సౌత్లోనే ఉండటం వలన ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయి. రాష్ట్రం మీద ప్రభావం ఉంది అని చెప్పడానికి ఈ వర్షాలే చూపిస్తాయి. మీకు శ్రీకాకుళం నుంచి వర్షాలు, చిత్తూరు తిరుపతి వరకు భారీ వర్షాలు ఉండే అవకాశాన్ని చెప్పాము. ఆల్రెడీ వర్షాలు 3 జిల్లాల్లో, సౌత్లో ఉన్న 3 జిల్లాల్లో అత్యధికంగా ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సేఫ్ అని ఉండదు. ఇంకా సైక్లోను చెప్పాను కదా, ఇంకో 6 గంటలు సైక్లోన్ రూపంలో వస్తుంది. ఆ క్రిందనున్న క్లౌడ్ మాస్ మీదకి వస్తే దానివల్ల వర్షం సార్. గమనం దిశ ఏ విధంగా ఎటువైపు ఉంది సార్? నార్త్ వెస్టే, వాయువ్య దిశలోనే భూమి మీదకి వచ్చిన తర్వాత మారుతుంది. ప్రస్తుతానికి కొన్ని గంటల వరకు వాయువ్య దిశలోనే పయనిస్తుంది. 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక కాకినాడ కొనసాగుతుంది. అవి కొనసాగుతాయి. రేపటికి వాటిని ఉపసంహరించుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఈ ప్రభావం ఆల్రెడీ మీరు వర్షం రూపంలో చూసుంటారు. అక్కడక్కడ చెట్లు కూడా కూలటం మీకు కూడా వీడియోలు వచ్చి ఉంటాయి. నర్సపూర్లో ఒక 2 గంటల క్రితం కూడా పెద్ద చెట్టు కూలింది. అలాగే బాపట్ల జిల్లాలో విన్నాము, తిరుపతి జిల్లాల్లో కూడా జరిగినాయి. కాబట్టి పూర్తి సమాచారం వచ్చే వరకు డ్యామేజ్ పొటెన్షియల్ గురించి చెప్పటం అవ్వదు. ఈ వర్షాల తీవ్రత ఇంకా ఏపీపై ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? 2 రోజులు వర్షాల తీవ్రత ఉంటుంది. 3వ రోజు తర్వాత వర్షం యొక్క ప్రభావం క్రమేపీ తగ్గుతుంది. కాబట్టి ఈ తుఫానికి సంబంధించినంత వరకు 2 రోజుల వర్షాలు, 2 రోజులు సముద్రం మీద గాలులు.
ఉండే అవకాశం అంటే ఏంటి సార్ గమనంగానే దిశగానే మారుతూ వచ్చిందా సార్ ఇది? లేదు, ఇది స్లో మూవింగ్ సిస్టమ్, అంతవరకు చెప్పగలను. మెల్లగా కదులుతున్న ఒక తుఫాను వ్యవస్థ. అంటే డిప్రెషన్గా ఉంది, డీప్ డిప్రెషన్గా అయింది, ఆ తర్వాత సైక్లోన్, ఇప్పుడు సైక్లోన్, సివర్ సైక్లోన్. ఎస్. అంటే ఎన్ని అంటే ఈ కాగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం దాటి పశ్చిమ బంగాళాఖాతానికి వచ్చింది. దిశలు ఎలా మారుతూ వచ్చింది సార్ ఇది స్టార్టింగ్ నుంచి? అవి ప్రతి సైక్లోను కూడా వెస్ట్, నార్త్ వెస్ట్ వెళ్ళే అవకాశం సాధారణంగా ఉంటుంది. దాని గమనాన్ని మార్చే ట్రఫ్లు, రిడ్జ్లు అవి ఉన్నట్టయితే అప్పుడు వేరేగా ఉంటుంది. అందువల్ల మేము మొదటి నుంచి సబ్ ట్రాపికల్ రిడ్జ్ పొజిషన్ని బట్టి సైక్లోన్ ఈ విధంగా ఉంటుందని చెప్పాము. అలాగే జరిగింది. లేకపోతే నిన్న మీరు కోస్తా ప్రాంతాల్లో ఇంత వర్షాన్ని చూసి ఉండేవాళ్ళు కాదు. తుఫాను కాకపోతే, తుఫాను కానట్లయితే ఇంత వర్షపాతం వచ్చేది కాదు. అలాగే ఈరోజు కూడా మీకు వైజాగ్లో ఉదయం పడింది, ఇంకో 2-3 స్పెల్స్ పడ్డాయి. అలాగే కొన్ని జిల్లాల్లో స్పెల్స్ పడ్డాయి. మిగతా చోట్ల ఏంటంటే ఈ సైక్లోన్ షియరింగ్ ప్యాటర్న్ అంటారు, ముక్కలు అయిపోయే వ్యవస్థ. అప్పుడు దాని యొక్క ఉధృతి యూనిఫామ్గా ఉండదు. వాస్తవానికి నిన్న ఈవినింగ్ లేదా రాత్రి 11-12 మధ్య అన్నారు. ఇంకొక 2 గంటలు లేట్ అవుతుందంటే నిన్న రాత్రి అంటే ఎన్ని గంటలు తేడా రాదండి. నిన్న రాత్రి కూడా అర్ధరాత్రి అనే పదం నేను వాడాను. అర్ధరాత్రి అనే పదాన్ని వాడాను. మీరు పాత ఫైల్స్ చూసుకోండి.